ఇంట్లో పనిచేస్తూ ఉన్న భార్యకు సడన్ గా డోర్ సౌండ్ వచ్చిందండి. డోర్ తీయగానే వాళ్ళ భర్తను చూసింది. ఏమండి, మీరా వచ్చారా, రండి వాటర్ తీసుకోండి, రండి కూర్చోండి అని తనను కూర్చోపెట్టి తన పనంతా కూడా వదిలేసి తన దగ్గరే కూర్చుంటూ తనకు సేవలు చేస్తూ ఉంటుంది. అప్పుడు భర్త రోజు ఇలా చేస్తున్న భార్యను చూసి ఇలా అడుగుతాడు. ఏమే, ఎందుకు నేను రాగానే పనులన్నీ కూడా పక్కన పెట్టేసి నాతోనే కూర్చుంటావు, ఎందుకలా అని అడుగుతాడు. అప్పుడు ఆ భార్య అలా చెప్తుంది. ఏమండి, మీరు బయట ఫ్రెండ్స్ తో, బంధువులతో, మీ కొలీగ్స్ తో, ఎవరితో ఒకరితో మీరు మాట్లాడుతూ ఉంటారు. మీ డే అంతా ఎంతో మందితో గడిచిపోతుంది. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు, పిల్లలు ఏం పెట్టాలి, మీరేం తింటారు, మీకేం సేవలు చేయాలి అన్న ఆలోచన తప్పితే నాకు ఇంకో ఆలోచన లేదు. ఇంకో ప్రపంచం కూడా తెలియదు. మరి అలాంటప్పుడు నేను మీతో కొంచెం సేపైనా స్పెండ్ చేస్తేనే కదా నా మనసుకు ప్రశాంతత లభించేది. పనులు మళ్ళీ చేసుకుంటానండి. మీరు వచ్చిన కాసేపైనా మీతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. మీతో మాట్లాడినందుకు నేను హ్యాపీగా ఉంటాను. అందుకే ఇలా మీరు రాగానే పనులన్నీ పక్కన పెట్టేసి మీతోనే ఉంటానండి అని చెప్తుంది. నిజమే కదండి. కొంతమంది భార్యలకు ఆ భర్తే ప్రపంచం, పిల్లలే ప్రాణం. అలాంటి భార్యలు ఇంకా ఉన్నారండి. లేరు అనకండి. భార్య అనగానే వేరే వేరే మాటలు మాట్లాడకండి. ఇలాంటి భార్యలు కూడా ఇంకా ఉన్నారు. మరి ఈ క్వాలిటీస్ మీ భార్యలో కూడా ఉన్నాయా? మీ భార్య కూడా మీరు రాగానే ఇలానే మీతోనే ఉంటుందా? వాళ్ళ కోసం కొంచెం టైంని కేటాయించండి. వాళ్ళని కూడా అర్థం చేసుకోండి. ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఏ పని పాట లేదు కదా అని చిరాకు పడకండి. ఇంట్లో పనిచేస్తూ ఉన్న భార్యకు సడన్ గా డోర్ సౌండ్ వచ్చిందండి. డోర్ తీయగానే వాళ్ళ భర్తను చూసింది. ఏమండి, మీరా వచ్చారా, రండి వాటర్ తీసుకోండి, రండి కూర్చోండి అని తనను కూర్చోపెట్టి తన పనంతా కూడా వదిలేసి తన దగ్గరే కూర్చుంటూ తనకు సేవలు చేస్తూ ఉంటుంది. అప్పుడు భర్త రోజు ఇలా చేస్తున్న భార్యను చూసి ఇలా అడుగుతాడు. ఏమే, ఎందుకు నేను రాగానే పనులన్నీ కూడా పక్కన పెట్టేసి నాతోనే కూర్చుంటావు, ఎందుకలా అని అడుగుతాడు. అప్పుడు ఆ భార్య అలా చెప్తుంది. ఏమండి, మీరు బయట ఫ్రెండ్స్ తో, బంధువులతో, మీ కొలీగ్స్ తో, ఎవరితో ఒకరితో మీరు మాట్లాడుతూ ఉంటారు. మీ డే అంతా ఎంతో మందితో గడిచిపోతుంది. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు, పిల్లలు ఏం పెట్టాలి, మీరేం తింటారు, మీకేం సేవలు చేయాలి అన్న ఆలోచన తప్పితే నాకు ఇంకో ఆలోచన లేదు. ఇంకో ప్రపంచం కూడా తెలియదు. మరి అలాంటప్పుడు నేను మీతో కొంచెం సేపైనా స్పెండ్ చేస్తేనే కదా నా మనసుకు ప్రశాంతత లభించేది. పనులు మళ్ళీ చేసుకుంటానండి. మీరు వచ్చిన కాసేపైనా మీతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. మీతో మాట్లాడినందుకు నేను హ్యాపీగా ఉంటాను. అందుకే ఇలా మీరు రాగానే పనులన్నీ పక్కన పెట్టేసి మీతోనే ఉంటానండి అని చెప్తుంది. నిజమే కదండి. కొంతమంది భార్యలకు ఆ భర్తే ప్రపంచం, పిల్లలే ప్రాణం. అలాంటి భార్యలు ఇంకా ఉన్నారండి. లేరు అనకండి. భార్య అనగానే వేరే వేరే మాటలు మాట్లాడకండి. ఇలాంటి భార్యలు కూడా ఇంకా ఉన్నారు. మరి ఈ క్వాలిటీస్ మీ భార్యలో కూడా ఉన్నాయా? మీ భార్య కూడా మీరు రాగానే ఇలానే మీతోనే ఉంటుందా? వాళ్ళ కోసం కొంచెం టైంని కేటాయి